మాస్ జాతర సినిమా ఇప్పుడే చూసి వచ్చాను భయ్య. సినిమా చూసినాక నా ఎక్స్పీరియన్స్ మాత్రం నిజంగా ఒక జాతరకు అటెండ్ అయిన ఫీలింగే కలిగింది. మన రవణ ఈ సినిమాకి ఏమంటూ మాస్ జాతర అనే టైటిల్ పెట్టాడో అది మాత్రం కరెక్ట్ గా యాప్ట్ భయ్య. సినిమా అంతా కూడా పూనకాలే, హైలీ ఎనర్జీనిచ్చే పాటలు, మాసీ మూమెంట్స్ ఉండే ఫైట్స్, సినిమా అంతా కూడా ఫుల్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ భయ్య. నిజంగా రవితేజ గారు 75th ఫిల్మ్ కి ఈ సినిమా చూస్ చేసుకోవడం మంచి చాయిస్ అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ కొంచెం డీసెంట్ గా స్టార్ట్ అయ్యి లైటర్ నోట్ లోనే వెళ్తూ ఉంటుంది. కొంచెం ప్రెడిక్టబుల్ గానే అనిపిస్తాయి సీన్స్ అన్ని. ఇక ఇంటర్వెల్ బ్యాంక్ కి ముందు ఒక 20 minutes మాత్రం అరిపిచ్చేశారు భయ్య సినిమా. ఇక సెకండ్ హాఫ్ మొదలైన దగ్గర నుంచి ఎండ్ కార్డు పడే వరకు పూనకాలే భయ్య థియేటర్ మొత్తం. సాంగ్స్ గానీ, ఫైట్స్ గానీ, డైలాగ్స్ గానీ, ట్విస్ట్లు గానీ అసలు ఎక్సలెంట్ గా వర్కౌట్ అయింది సినిమా మొత్తం. రవితేజ గారిలోని మాస్ యాంగిల్ ని ఈ రేంజ్ లో వాడుకున్న డైరెక్టర్ ఇప్పటి వరకు అయితే లేడని చెప్పాలి. ఇక ఆయన స్టైల్ ఆఫ్ కామెడీ అంటారా, అది ఎలాగో సినిమాలో ఉంది, అది మనకు బోనస్ అన్నమాట. తెలుగు సినిమాకి మాత్రం ఇంకో సాలిడ్ యంగెస్ట్ విలన్ దొరికేసినట్టే అనిపించింది నవీన్ చంద్రన్ ఈ సినిమాలో చూస్తుంటే. ఇక ఓవరాల్ గా మాస్ జాతర సినిమా గురించి చెప్పాలంటే మీరు కనుక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ ఇష్టపడితే ఈ సినిమాని చూసేయండి, మీకు పిచ్చగా నచ్చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ తో కూడా సినిమాకి వెళ్ళొచ్చు, పర్వాలేదు, బాగానే ఎంటర్టైన్ అవుతారు. ఇది మాస్ జాతర సినిమా పైన నా రివ్యూ. మీరు గనక ఈ సినిమాని చూసి ఉంటే మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.